చట్టంలో ఎక్కడైనా సరే ఇది చెయ్యాలి అని ఉంటే అది తప్పు. ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మతాన్నే మార్చాలి, వేదాలను మార్చాలంటే కుదరదు. తన మాటలు అనిపిస్తున్నాయి మీకు అంటున్నాను నేను. ఏది ఇప్పుడు తన మాట్లాడుతున్న ఆవిడ మాటలు నాకు క్లియర్ కట్ గా మతం మీద ఉన్న ఒక అక్కసు, ఆవిడకి ఏదో రకంగా కోపం ఉంది, అది రకరకాలుగా ఒకసారి జై శ్రీమానం బయటకు. ఇప్పుడు ముస్లిం మహిళలు బలవంతంగా బుర్కాలు వేసుకొని తిరగాలి అని చెప్పి చెప్తున్నారు. చాలా మంది వేసుకోకుండా తిరుగుతారు, మనం ఏం పట్టించుకోం దాని గురించి కూడా. వాళ్ళ మతం చెప్తుంది, మరి దాని గురించి ఈవిడ ఎందుకు పోరాటం చేయదు? ఆవిడికి ఒక మనిషి యొక్క స్వేచ్ఛ గురించే ప్రాబ్లం అయితే ముస్లిం మహిళలకి ఇది బుర్కా ఎందుకు వేసుకోవాలని ఆవిడ ఎందుకు ఫైట్ చేయదు? దానికి సంబంధించి ఏమీ లేదు. ఆవిడకి ఒక హిందూ మతం మీద ఉన్న అక్కసు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే సార్ ఆవిడ వేసుకోకపోతే ఎవరు అడగరు, వాళ్ళ మదర్ని కూడా ఎవరు అడగరు. నేను అడగలేదు, మీరు అడగలేదు, ఆ జై శ్రీరామ్ అన్న బ్యాచ్ కూడా ఎవరు అడుగుండరు. బట్ ఆవిడ అదే పనిగా తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పారు పాపం ఏదో ఊళ్ళలో ఒక ఆవిడకి ఎవరైనా అటువంటి జరిగి ఉండొచ్చు, బట్ వాళ్ళ అమ్మకి జరుగుతున్న అన్యాయం ఆవిడ చెప్పారు. ప్రాబ్లం, నిజమైన ప్రాబ్లం బొట్టు ఇది కాదు. ఫంక్షన్స్లో ఆవిడ వాళ్ళ అమ్మని కూర్చోబెట్టరు. ఇలాంటి పండితులు ఎవరైనా సరే, ఏ పండితుడైనా సరే, ఈయనే కాదు సార్, ఎవరైనా సరే ఏ పండితుడైనా వచ్చినప్పుడు ఆవిడని కూర్చోబెట్టి చేయించండి, కన్యాదానం చేయించండో లేకపోతే ఇంకోటో ఏదో చేయండి అంటే, వద్దమ్మా ఎవరైనా దంపతులను కూర్చోబెట్టండి అంటారు. అది హిందూ ధర్మం. అది ఆవిడకి బాధ కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది, ఎవరికైనా సరే అది బాధాకరమైన విషయం. మెయిన్గా దాన్ని మార్చాలి అంటే నువ్వు ఎక్కడ వేదాల్లో మార్చాలి. కానీ వద్దు మేము చేసుకుంటామంటే జనరల్గా పండితులు ఎవరు కూడా వద్దు, ఎందుకంటే వాళ్ళు మతానికి వేదానికి కట్టుబడి మీరు నడిపిస్తారు. అంటే ఇప్పుడు మీరు అంటున్న ప్రకారంగా అనసూయ వాళ్ళ మదర్ మీద ఫోర్స్ఫుల్ కాదు, వాళ్ళ ఇష్టం వల్ల ఏమైనా గుజరాత్ నుంచి కాలర్ ఉన్నారు, ఝాన్సీ గారు అంట. ఝాన్సీ గారు ప్లీజ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. యాక్చువల్ గా ఈ సాంప్రదాయాలు గాని వేదాలు గాని ఏ బుక్ లో రాసినా అండి, ఏ మతం ప్రకారం అయినా మనిషి సంతోషంగా ఉండాలి అని రాసినవండి. ఇప్పుడు అనసూయ గారు ఏమన్నారు, మా అమ్మ నాకు ఇచ్చింది, మా అమ్మ పుట్టినప్పటి నుంచి నాకు బొట్టు పెట్టింది, గాజులు పెట్టింది, పూలు పెట్టింది, అంతేగాని నా భర్త వచ్చి నాకు ఇవ్వలేదు కదా అని అన్నారు. ఎంత మంచి క్వశ్చన్ అది. దానికి కామెంట్ లో చూస్తే అసలు మనిషి అదేంటి సిగ్గుపడేంత కామెంట్లు, అతను భర్త చనిపోతాడేమో, దాని భర్త చనిపోతాడేమో, దీనికి ఏం పోయే కాలం వచ్చింది, ఇట్లా ఎంత సిగ్గుపడే విధంగా మన మానవత్వం అయిపోయిందంటే మనిషి చాలా చాలా ఎదగాలండి, దిగజారిపోతుంది సమాజం. ఒక మంచి నాతో పాటు నిశాంత్ శర్మ అని ఉన్నారమ్మా. ఇది తప్పకుండా మన మతంలో ఉంది, డెఫినెట్ గా భర్త తదనంతరం ఇవన్నీ తొలగించాల్సిందే, ఇది మన మతంలో ఆచార పద్ధతుల్లో పూర్వీకుల నుంచి పాటిస్తున్నారు అంటున్నారు ఆయన. మరి ఏదైనా క్వశ్చన్ చేస్తారా ఆయన్ని? అయ్యప్ప స్వామి కొండకి వీళ్ళు వెళ్ళగలరా? నిశాంత్ శర్మ గారు క్వశ్చన్, పీరియడ్స్ లో ఉన్నప్పుడు దేవుడి గుడికి ఎందుకు వెళ్ళకూడదు? అది మనం మాట్లాడదాము. రైట్. ఝాన్సీ గారు. చెప్పండమ్మా. శర్మ గారు, ఇది మీరు చరిత్ర చదవాలి ఫస్ట్. ఈ విధంగా ఒక స్త్రీని బొట్లు ఝాన్సీ గారు ఎందుకు వచ్చింది చరిత్రలో ఒక స్త్రీని భర్త చనిపోయిన తర్వాత అందవిహీనంగా చేయాలని ఎందుకు అనుకున్నారు? ఒకప్పుడు ముస్లిం అంటే ఎవరొక రాజులు వాళ్ళు వచ్చి ఈ స్త్రీని తీసుకెళ్లడం గాని, భర్త అంటే ఒక రాజును చంపేసి ఆ స్త్రీలను తీసుకెళ్లడం గాని ఇవి చాలా ఉండేవి. అందువల్ల ఆ స్త్రీని అందవిహీనంగా చేస్తే ఈ విధంగా తన పైన దాడి జరగదు అని ఎన్నో విధాలుగా ఆ విధంగా చేశారండి. ఆ తర్వాత మన మెచ్యూరిటీ పెరిగే కొద్దీ మళ్ళా ఆ స్త్రీ అందంగా తయారవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఎంతో మంది సంస్కర్తలు కష్టపడితే ఈ రోజు స్త్రీ బయట నడవగలుగుతుంది, తనకి ఇష్టమైన ఉద్యోగం చేయగలుగుతుంది. ఆ సావిత్రిబాయి పూలే పుణ్యం వల్ల ఇప్పుడు స్త్రీ చదువుకొని ఉద్యోగం చేసి ఈ రోజుకి స్వతంత్రం వస్తుంది ఒక స్త్రీ. సూపర్ అమ్మా, మీరు అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏ ప్రశ్న అయితే అడుగుతున్నారో ఇక్కడ సాఫ్ట్వేర్ వ్యవస్థతో సహా మీరు ప్రశ్నించాలి. మీరు ఒక సుమంగళిగా స్త్రీ కూడా ఒక ఆడామెను నువ్వు ఆఫీస్ లో పిలుచుకుంటున్నావు, బొట్టు పెట్టుకోవద్దు అంటున్నావు, మంగళసూత్రం వెయ్యొద్దు అంటున్నావు. ఇవన్నీ ఇక్కడ డెబిట్ లో మాట్లాడడం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థను అడగాలి. ఒక సాఫ్ట్వేర్ అంతెందుకండి, ఇప్పుడు మనం ఏ ఛానల్లో ఉన్నామో ఇదే ఛానల్లో కావచ్చు యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు మంగళసూత్రం వేసుకొని ఉద్యోగాలకు వస్తున్నారా? మ్యాండేట్ ఎక్కడ లేదు. ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా మీరు రావద్దు అని ఎక్కడ లేదు. మంగళసూత్రం చూపించారండి,
ఏంది? ఎందుకు మీరెవరండి డిమాండ్ చేయడానికి? శర్మ గారు నేను ఏమంటానంటే ఒక్క నిమిషం మనోజ్ గారు, ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడలేమండి. ఝాన్సీ గారు నా ఇష్టం, నా భర్త ఇష్టం, నా పిల్లల ఇష్టం, నా తల్లి ఇష్టం, నా తండ్రి ఇష్టం. మీరెవరండి చెప్పడానికి? మీరెవరండి పుస్తకాలు రాయడానికి? మీరేమైనా అన్నం పెడుతున్నారా? మాకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? బాధ్యతాన్ని ఇవ్వడానికి కోసం అనేటువంటిది ఇచ్చింది. ఇంత కాదండి. అరే అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. మీరు ఎవరండి అని చెప్పడానికి ఇదే పండితుడిని మీరు అక్కడ కూర్చోబెట్టి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆయన మీకు మంత్రాలు చదివి తాడి కట్టిస్తాడు. ఆయనకి అథారిటీ ఉంది మీరు ఎవరండి అని చెప్పడానికి అన్నప్పుడు ఆయన ఎందుకంటే ధర్మబద్ధంగా నాటి చరామి పెళ్లి చేస్తున్నప్పుడు ఆయన మీరు ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడు ఆయన పక్కన పెట్టండి. అసలు హిందూ మతం ప్రకారం పెళ్లి చేసుకోవాలి. ఆ రోజు పెద్ద పిల్లల దగ్గర రేపులు చేస్తున్నారండి. ఏం చేస్తున్నారండి మీలాంటి వాళ్ళు కూర్చొని? మీరు సమాధానం చెప్పండి. ఇదే ప్రశ్న ఇప్పుడు సమాధానం చెప్పండి. డిబేట్ గా తనతో నిశాంత్ గారు తనతో సమాధానం చెప్పు. ఝాన్సీ గారు చెప్పండి. రైట్, శర్మ గారు వింటున్నారు మీ మాటలు. డిబేట్ కాదు మనకి. శర్మ గారు కొంచెం తనకు సమాధానం చెప్పండి, తన అభిప్రాయం. తను ఏమంటారు ఝాన్సీ గారు ప్లీజ్. శర్మ గారు, సాంప్రదాయాలు అనేవి ఒక మనిషిని సంతోషంగా ఉంచడానికి, ఒక మనిషిని రక్షించడానికి ఉండాలండి. అంతేగాని ఆ మనిషిని పర్ఫెక్ట్ చేయడానికి కాదు. ఆ మనిషి యొక్క స్వతంత్రాన్ని కట్టుబెట్టడానికి. చూడండి, మీరు గూగుల్లో కూడా చూడండి, భర్తను సంరక్షించేటువంటిది మంగళసూత్రము. భార్య అనేటువంటిది మంగళసూత్రం వచ్చిన తర్వాత ఆయుష్యం ఇవ్వడానికి కోసము, అంతేకాకుండా మీ ఇద్దరి మధ్యలో ఉండే దాంపత్య జీవిత ప్రేమగా ఉంచడానికి కోసము మంగళసూత్రము అనేది ఇచ్చారు. ఆయన శర్మ గారు, మీరు ఎక్కడ ఉన్నారండి బాబు? మీరు ఎక్కడ ఉన్నారండి? నేను గుజరాత్ స్టేట్ లో ఉంటానండి. గుజరాతీస్ ఎవరు మంగళసూత్రం వేసుకోరండి. నేను చెప్తున్నా వినండి. భర్త చనిపోయినప్పుడు భార్య పసుపు కుంకుమలన్నీ తీసేయాలి. మరి భార్య చనిపోయిన పురోహితుడు ఎందుకు పురోహితం చేస్తాడు? ఎవరు? మీరు ఎవరైనా అంటే చేయకూడదు అని శాస్త్రంలో ఉందా? శాస్త్రం మీరు రాసుకునేదండి. పురుషులే కాబట్టి స్త్రీల మీద అక్కడ వరకు అన్యాయం జరిగింది. ఎవరైనా స్త్రీలు కూడా స్త్రీలకు అన్యాయమే చేసుకుంటూ వచ్చారు. చనిపోవడానికి కూడా నిర్ణయించేది మీరే. సమాధానం చెప్పండి. ఎన్నో సూత్రాలు, ఎన్నో శాస్త్రాలు శంకరాచార్యులు యుక్తంగా తీసుకొని వచ్చారు. బ్రాహ్మణులను రుద్దు వేయడానికి ఇలా బ్రాహ్మణుడు. అవునండి, అవునండి. నేనేమంటున్నా, ఆయన మరి భర్తకి ఎక్కడ పార్షియాలిటీ లేకపోతే స్త్రీకి సమన్యాయం కల్పించుకోకుండా ఎందుకు చేశారు? ఇప్పుడు ఆర్టికల్ 14 రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అంటే అందరూ సమానమే. మరి ఎందుకు శాస్త్రాల్లో ఒక స్త్రీ ఎందుకు వివక్షతకు గురి కాబడుతుంది? అంటే భర్త చనిపోయిన స్త్రీ ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ కార్యక్రమాలు చేయకూడదు. కానీ భార్య చనిపోయిన పురుషుడు మాత్రం శాస్త్రాలు చేయొచ్చు, బొట్లు పెట్టుకోవచ్చు అని ఫస్ట్. నేను మన నమ్మను కాబట్టి అంటే ఇప్పుడు మంగళసూత్రం పురుషుడికి వేసుకోమని చెప్పారా? కాదు, శాస్త్రాల్లో మంగళసూత్రం పురుషుడికి వేసుకోమని వస్తే చెప్పండి. నేను ఎప్పుడే మంగళసూత్రం కాదండి శేఖర్ బాజా గారు. ఇప్పుడు ఆ చేతికి కడియం వేసుకున్నారు. కడియం కాదు, గాజులు వేయండి మొదలు. ఏమండి మీరు శాస్త్రంలో మీరు అంటున్న ఈ శాస్త్రంలో మనుషుడు అంటే మగవాళ్ళు గాజులు వేసుకోవాలన్నారా? మరి మీరు వేసుకోవాలి ముందే. ఇప్పుడు నేనేం చెప్పానండి, మీరు గాజులు వేసుకోవాలంటే నాకంటే ముందు మీరు వేసుకొని రావాలి. ఎందుకంటే ఆ శాస్త్రం రాసింది ఇది కాబట్టి. నేనేమంటున్నా, నాకంటే ముందు మీరే మంగళసూత్రం వేసుకొని రావాలి. నేనేమంటున్నా, ఇక్కడ అమ్మాయి అనే వ్యక్తికి మీరు అన్యాయం చేశారండి.